ఏపీ గవర్నర్ ను వైసీపీ నేతల బృందం కలవనున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం గవర్నర్ తో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడిపై గవర్నర్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. పులివెందులలో చోటు చేసుకున్న ఘటనలపై గవర్నర్ అబ్దుల్ నజర్ కు వైసీపీ నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు. ఏపీ గవర్నర్ ను వైసీపీ నేతల బృందం కలవనున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం గవర్నర్ తో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడిపై గవర్నర్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. పులివెందులలో చోటు చేసుకున్న ఘటనలపై గవర్నర్ అబ్దుల్ నజర్ కు వైసీపీ నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈరోజు ఏపీ గవర్నర్ ను వైసీపీ నేతలు కలవనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో కొన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో అటు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. రెండు పార్టీలు కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో ఈ ఎన్నికకు ప్రాధాన్యత సంతరించుకుంది. గడిచిన దాడులు చేస్తూ ఉన్నాయని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి కొంత సీరియస్ గా స్పందించారు. తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలపైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామంటూ నిన్న ఎక్స్ వేదిక గా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అటు గవర్నర్ ను కలిసి గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం బొత్స నేతృత్వంలో వైసీపీ నేతలు గవర్నర్ ని కలవనున్నారు. దీపిక, థ్యాంక్ యూ రమేష్.